అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరైనా బైబిల్ తేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యానికి ఎక్కడ లేని ఫ్యాషన్ వచ్చింది. కళ్యాణ మండపాలకు వచ్చినట్టు వస్తున్నారు. మనకు ఉన్న డిగ్నిటీ బైబిల్ ఉండాలి మన చేతుల్లో, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళినట్టు అడావుడుగా రంగురంగులకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. చెబుతున్న నా చేతిలో దేవుడు బైబిల్ పెట్టాడు, వింటున్న మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. చెబుతున్న నన్ను దేవుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పన్నాడు. వింటున్న మిమ్మల్ని చెప్పండి దగ్గర పెట్టుకుని వినండి. కాబట్టి బైబిల్ చూస్తూ వినండి. మన కాలయాపనకో కిట్టించిన కథలు చెప్పడానికో ఈ వేదికలు ఇంత ఖర్చు దేవుడు ఏర్పాటు చేయలేదు. దీనికి ఒక పర్పస్ ఉంది. ఏం రాయబడింది? సమకాలీన మొట్టమొదటి శతాబ్దపు రాజకీయం రాయబడింది. అన్ని సువార్తలు వేరు, లూకా సువార్త వేరు. నా మాటలందరూ స్పష్టంగా ఉన్నాయిగా. అన్ని సువార్తలు వేరు, లూకా సువార్త వేరు. మత్తయ్య తనకు తెలిసిన జ్ఞానంతో జీనియాలజీని ఉపయోగించి, అంటే వంశవృక్షాన్ని ఉపయోగిస్తూ యేసుప్రభు నజరుడైన యేసు క్రీస్తుని నిరూపించడానికి తన శైలిలో మత్తయి సువార్త రాశాడు. మార్కు సువార్త రాసిన ఆయన ఇశ్రాయేలీలు దేవుని కుమారుని ఏ ఘనకార్యాల్లో క్రీస్తుగా అంగీకరిస్తారో ఆ విషయాన్ని వివరిస్తూ మార్కు సువార్త రాశాడు. ఇక యోహాను సువార్త చివరిది అటు గ్రీకులకు ఇటు అన్యులకు మూలాలు గ్రంథాలు ఎతికే ప్రతి మేధావికి వెలుగని మాట్లాడి దేవుడనే పదం ఒప్పుకొని ప్రతి ఒక్కడికి నోటి మీద ఏలేసి దైవం అంటే ఎలా ఉంటుందో వెలుగు సశరీరుడిగా ఇలలోనికి వస్తే ఆ శరీరానికి పెట్టిన పేరేంటో ప్రూవ్ చేయడానికి రాయబడిన సువార్త యోహాను సువార్త. వీటన్నిటి నడుమ విచిత్రంగా కనబడే సువార్త లూకా సువార్త. వీనెవరు? ఖాళీగా కూర్చున్న కవి కాదు. ఈయనెవరు? సరదాగా ఒక పుస్తకం రాద్దామని రాసడానికి తయారైపోయిన కవి కాదు. వీనెవరు? పుక్కిట పురాణాలు రాసే రచయిత కాదు. ఈయనెవరు? ఈయన ఒక గ్రీకు పౌరుడు. గ్రీకు పౌరులకి ఏం తెలుసు? మనకు గాలికి తిరరు. వాళ్ళకి కాస్తంత థియాలజీ తెలుసు, వాళ్ళకి తత్వజ్ఞానం తెలుసు, చరిత్ర తెలుసు. వాళ్ళ వ్యక్తిగత మానవ వికాసాన్ని గురించి మాట్లాడే మాటలు అన్నిన్నూ కాదు. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్న చరిత్రలోని అనేక అంశాలు, సైన్స్ని గురించి మాట్లాడుకుంటే వీటన్నిటికీ పుట్టింది పేరు గ్రీక్. అటు అరిస్టాటిల్ కానీ టాలమీ కానీ మేధావులందరూ ఆ మానవ శాస్త్రాన్ని వెలువరించి మాట్లాడిన సోక్రటీస్ కానీ ఇలాంటి వాళ్ళు పుట్టిన గడ్డ ఏదన్నా ఉంది అంటే గ్రీక్. ఈరోజు మనం మాట్లాడుకుంటూ స్టాండర్డ్స్గా మాట్లాడుకున్న కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఒలింపిక్స్, వాళ్ళే పుట్టించారు దాన్ని. లలిత కళలకు పెట్టింది పేరు వాళ్ళు. లిఖితపూర్వకమైన రాజ్యాంగానికి పెట్టింది పేరు వాళ్ళు. ఎథెన్స్ రాజ్యాంగం ఈ రోజుకి పురాతనమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని చూసే చాలామంది రాజ్యాంగాలు రాసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళకి రచనలు తెలుసు, కళలు తెలుసు, వాళ్ళకి కట్టడాలు తెలుసు, సైన్స్ తెలుసు. ఒక్కటేంటి రెండేంటి, కింది గడ్డి పరకలు మొదలుకొని ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాల యొక్క కదలికల వరకు ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడారు. అలాంటి మేధావుల వర్గంలో ఆ జాతికి సంబంధించిన వాడే లూకా గారు. పైగా చదువు లేనుడా, చదువుకున్నాడు ఆయన, డాక్టర్ గారు. అలాంటి డాక్టర్ గారికి యేసుక్రీస్తు వారు పరిచయం అయ్యాడట. అలాంటి మేధావి మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడు? నీలాగా నలాగా నాశస్య రకం మాటలు మాట్లాడ్డాయి. ఆయన మాట్లాడితే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆయన మాట్లాడితే ఇష్టమే ఉంటుంది. ఆయన మాట్లాడితే జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఆయన మాట్లాడితే పొలిటికల్ సైన్స్ ఉంటుంది. ఆయన మాట్లాడితే దేవుణ్ణి ప్రూవ్ చేస్తున్నప్పుడు వాడు ఎంతటి మేధావైనా నోటి మీద వేలేసుకుని కూర్చొని నజరేయుడైన యేసే దేవుడని ఒప్పిస్తాడు ఆయన సువార్తలో. అలాంటి గొప్ప మేధావి సువార్త ఎప్పుడైతే చూడండి, కాస్తంత సమాజం మీద అవగాహన ఉన్నవాడు చెప్పే సువార్త ఒకలా ఉంటుంది. అంతంత మాత్రమే సువార్త చెప్పడానికి వచ్చిన వారి సువార్త ఒకలా ఉంటుంది. అందుకే నేను అనుకుంటానండి, నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారవ్వాలంటే మన పిల్లలు మన తరాలు, నెక్స్ట్ జనరేషన్ దేశాన్ని పరిపాలించే అసెంబ్లీ స్థాయి, పార్లమెంట్ స్థాయి వరకు మన పిల్లల వాయిస్ వెళ్దు. ఎందుకలా చెప్పనా? మన వాళ్ళు దేవుడిని నమ్మితే చదవరు, చదివితే దేవుడిని నమ్మరు.
తిరగలేని బ్యాచ్ అంతా తయారయ్యారు మనకి. ఆ కరోనా వల్ల చాలామంది పాస్ అయిపోయారు, కానీ లేకపోతే అక్కడ పాస్ అవ్వడు. నేను అడుగుతున్నాను, ఎందుకురా ఈ మధ్య ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదంటే మీటింగ్స్లో పడి మానేసాను. అడుగుతున్నాను, నేను మీటింగ్స్లో పడి చదవద్దని దేవుడు చెప్పాడా? ఇలాంటి వారందరికి మధ్య చెంప చెల్లుమనిపోయే జీవిత గాథ జాన్ ద బాప్టిస్ట్. గుర్తుపెట్టుకోండి, ఆయన జీవితాన్ని చదువుతున్నప్పుడు విచిత్రం, ఆయన జీవితాన్ని చదువుతున్నప్పుడు ఉజ్జీవం, ఆయన జీవితాన్ని చదువుతుంటే ఆయన కళ్ళల్లో నుంచి చూస్తుంటే రగిలిపోయే కళ్ళు, ఆయన చూస్తున్నప్పుడు ఆ గుండె ఎవరి కోసమో కొట్టుకుంటుంది. ఆయన వయసు ఎంత అంటే వయసు మళ్ళీపోయినవాడు కాదు, ఆయన వయసు ఎంతో తెలుసా? అక్షరాలు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల కుర్రాడు మొదటి శతాబ్దంలో రివైవల్ స్టార్ట్ చేశాడు. సొసైటీకి వేరుగా, రాజకీయ శక్తులకు వేరుగా, యాజకీయానికి వేరుగా, అన్నిటికీ వేరుగా నిలబడి ఏదో చెబుతున్నాడు. ఆయన మినిస్ట్రీ మీరు గమనించండి. ఎక్కడ మీరు చూడండి, బాప్టిజం ఇచ్చి యోహాను జీవితంలో ఒక్క మిరాకిల్ చేసినట్టు కనబడదు. మీరు చూడండి, ఒక్క అద్భుతం చేయలేదు. కానీ ఆయన గుచ్చిన పరిచయం, లూకా గారు ఇస్తున్న ఆ ఎలివేషన్, ఎక్స్పోజ్ చేస్తున్న విధానం చూస్తున్నప్పుడు వారెవ బతికితే ఇలా బతకాలనిపిస్తుంది. ఆయన లైఫ్ని చూస్తుంటే ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు? పైన కేంద్ర ప్రభుత్వంలో కైసర్ ఉన్నాడు, సెంట్రల్లో పరిపాలిస్తున్న గవర్నమెంట్ ఉంది, అది రోమా గవర్నమెంట్. కైసర్ పైన ఉన్నాడు, కింద చతుర్థాధిపతి అంటే 4వ గవర్నర్ ఉన్నాడు. చక్రవర్తి పైన ఉంటే 4 బఫర్ జోన్స్ని వేరు చేసి, అంటే తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణ ఎలా అయితే దేశాన్ని విడదీస్తారో 4 భాగాలుగా విడదీసి 4 జోన్స్కి 4 గవర్నర్లను పెట్టారు. ఆ గవర్నర్లో ఒకడే ఏరోదు, ఆ గవర్నర్లో ఒకడే కనబడుతున్న ఫిలిప్పు, ఆ గవర్నర్లో కనబడుతున్న ఇంకొకడే లూసియానా. వీళ్ళందరూ గవర్నర్స్. రాజకీయం వేరులై పారుతుంది, రాజకీయం రంకెలేస్తుంది, రాజకీయం ఎక్కువైపోయింది, రాజకీయం ప్రజలను పట్టి పీడిస్తుంది, రాజకీయం నచ్చిందల్లా మొదటి శతాబ్దాన్ని నడిపిస్తుంది. రాజకీయాన్ని చెబుతూ ప్రత్యేకంగా మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే 2వ వచనంలో, అదే రాజకీయం జరుగుతున్న టైంలో అన్న, కైప ప్రధాన యాజకులుగా ఉన్నారట. పైన రాజకీయ నాయకుల కోసం చెప్పి అదే సమయంలో సడన్గా మనకి ఈ ప్రధాన యాజకుల కోసం ఎందుకు చెప్తున్నట్టు? ఏదో చెబుతున్నాడు లూకా గారు. అంటే ఒక రాజకీయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కిందకు వచ్చేసరికి యాజకీయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజకీయానికి సంబంధం ఏంటి కాదు, యాజకీయం ఒక్కటైపోయాయి. ఈ రోజు ఎలాగైపోయాయో ఆ రోజు అలాగే అయిపోయాయి. ఒక మీటింగ్ వెళ్తే అదిరిపోయి ఆన్సర్ చెప్పారు నాకు. నిన్నొచ్చిన వాళ్ళు ఈ రోజు రాలేదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు, ఏంటి పాస్టర్ గారు అని అడిగితే ఆ పాస్టర్ గారు మౌనంగా ఉన్నప్పుడు ఆ సంఘ పెద్దలు ఇచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పినా, నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఈ రోజు వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఆహా, ఇది సంఘమా సంతాన్ని అడుగుతున్నాను నేను. సభలకు అడుగుతున్నాను, సంఘంలో టీడీపీ వైసీపీ, సంఘంలో బీజేపీ జనసేన అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో లేవా? ఎలక్షన్లు వస్తే నడుతున్న జెండాల మీదేసుకుని తిరిగే సిగ్గులేని ఎల్డర్స్, సంఘ పెద్దలు లేరా? నువ్వు సంఘ పెద్దవా, రాజకీయ పెద్దవా? నాకు డౌట్ వస్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, మా ఓటింగ్ ఎంత, మీదెంత, ఇదెంత అని మాట్లాడే లబ్ధిని పొందే బతుకులు లేరా? మీ వైజాగ్లో చాలా పెద్దోళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. అమ్మేస్తారు, కుమ్మేస్తారు, వేసేస్తారు, దాసేస్తారు, ట్యాక్స్ కట్టకుండా అప్పుడప్పుడు రిబ్బన్ కటింగ్లకి పిలిపిస్తారు. ఎవరన్నా ఏంటంటే నన్ను అడగండి, బ్రేకులు కూడా అడగండి. ఇవన్నీ జరుగుతున్నాయి. మహా సామ్రాజ్యంగా వెళుతున్న రోమా సామ్రాజ్యం ఒక ఎత్తుగడ పైకి వెళ్ళందట. ఆ గవర్నర్స్ పరిపాలిస్తున్నారు, చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఇలాంటి టైంలో అన్న కైప ఏళ్ళ కోసం ఎందుకు చెప్తున్నాడంటే, వీళ్ళ పోస్టింగ్లు డబ్బిచ్చి ఎంచుకున్నారంట ఆ టెంపుల్. ఆ రోజుల్లో మొదటి శతాబ్దపు దేవాలయం ఏంటి చెప్పండి? సొలొమోను కట్టించిన మందిరం. ఆ సొలొమోను కట్టించిన మందిరానికి ఇజ్రాయేల్ 12 గోత్రాలు అక్కడికి వస్తారు. ఆ గోత్రాల వారిని పరిపాలించాలంటే అక్కడ పోస్టింగ్లు కావాలి. నిజానికి మందిరంలో పని చేయాలంటే పోస్టింగ్లు ఎలా రావాలి? క్రమం ప్రకారం వాళ్ళ ప్రధాన యాజకులు అవ్వాలి. పాత నిబంధన వాళ్ళకు ఉందిగా రాజ్యాంగం. ఆ పాత నిబంధన ప్రకారం వాళ్ళకి లేవీలు అంటే యాజకులు లేవీలై ఉండాలి. పైగా ఈ ప్రధాన యాజకులు కూడా అహరోను క్రమం నుంచి రావాలి. అలా పోస్టింగ్ పెట్టాలి, ఆ పాస్టర్ గారు పోస్టింగ్. కానీ ఈ అన్న కైప అంటే అన్నకు అల్లుడు.
ఈ మామవాళ్ళు ఇద్దరు కలిసట, బాగా వినండి, సిరియా గవర్నర్ కురేనియస్తో రాజకీయం కలిపి, మీరు హిస్టరీ చదవండి తర్వాత. సిరియా గవర్నర్ కురేనియస్ పక్కన ఉంటుందిగా, మన ఇజ్రాయెల్ దేశానికి పక్కన సిరియా, సిరియా క్యాపిటల్ డమస్కస్. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, నాకు 10 గంటల వరకు టైం ఉంది. ఈ సిరియా గవర్నర్, ఎందుకంటే ఈ ద్వంద్వ రాజకీయం జరుగుతుంది, ఎంత గవర్నమెంట్ ఒకటే కనుక అక్కడి నుంచి రికమెండేషన్ చేసుకుని టెంపుల్లో వీళ్ళ పోస్టింగ్ వేసుకుని, అడుగుతున్నాను, లంచాలు ఇచ్చి పోస్టింగ్లు వేసుకుంటే వాడు సేవలో ఏం చేస్తాడు చెప్పండి? లంచాలకే మరుగుతాడు వాడు. ఈరోజు పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయి, మళ్ళీ చెప్తాను, పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయి. ఆ మినిస్ట్రీల్లో ఖచ్చితంగా వాక్యం నేర్చుకున్న సేవకుల్ని అక్కడ పోస్టింగ్ వేస్తారు లేదో నాకు తెలియదు, కానీ మంత్రుల చేత, ముఖ్యమంత్రుల చేత రికమెండేషన్ చేయించుకుని మరీ పోస్టులు వేయించుకునే సంఘాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఇలాంటి మాట్లాడుతున్నందుకు మన మీద కాలు దువ్వేస్తున్నారు, ఇలాంటి మాట్లాడినందుకు పళ్ళు బిగించేస్తున్నారు, ఇలాంటి మాట్లాడినందుకు కళ్ళు ఎర చేస్తున్నారు. ఇలా బొంద, వీళ్ళు ఎన్ని చేసినా నేను చెప్పడం మాత్రం మరి చెప్తున్నారు. వీళ్ళు ఎన్ని చేసినది చెప్పాలి నేను అడుగుతున్నాను. ఇది జరుగుతుంది. రాజకీయం మొదటి శతాబ్దంలో వచ్చింది, ఆ రాజకీయంలోకి కలగలిసిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు రాస్తున్నాడు, అన్న కైప ప్రధాన యాజకులు ఉన్న కాలమున అరణ్యములోని జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం. బలి అనిపిస్తుందండి ఆ వాక్యం చదువుతుంది. పైన రాజకీయం ఉంది, కింద యాజకీయం ఉంది. ఈ రెండిటి మధ్య వాక్యం అంటే ఎక్కడికి వచ్చిందట? అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వచ్చిందట. వాక్యం ఎందుకు వచ్చిందట? ఎందుకు వచ్చిందో విలేకరు రాసుకున్నట్టు 10 సంవత్సరాల క్రితం రాసుకున్నాను నేను, అవి చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది దర్యాప్తు, ఏం జరిగింది పరిశీలన, ఏం జరిగింది మొదటి శతాబ్దంలో, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలనలోకి తెచ్చుకోండి. మొదటి శతాబ్దపు పరిస్థితులు మనం చదువుతుంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ శతాబ్దపు పరిస్థితులు అచ్చు అలాగే ఉన్నాయనిపిస్తుంది మనకి. ఏం జరిగింది అంటే, ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి వెనక ఏ చరిత్ర జరిగింది? సామాజిక ప్రపంచం. హెడ్లైన్, సామాజిక ప్రపంచంలో ఏం జరుగుతుంది? సామాజిక ప్రపంచంలో పూర్తిగా అశాంతి వచ్చింది. అశాంతి వెనకాల సమాధానం పలసని పొరగా మారిపోయింది. విదేశీ పరిపాలన కింద సామాన్యులు మగ్గిపోతూ స్వేచ్ఛా జీవితం కొరకు అరిసారు. సామాన్యులందరూ దేనికోసం వేస్తున్నారు? పన్నులు కట్టలేకపోతున్నారు, ట్యాక్స్ దుర్భరమైపోయింది. గవర్నమెంట్కి కళ్ళు నెత్తికెక్కి స్త్రీ పురుషులను చూడకుండా గర్భిణీ స్త్రీలను కూడా జనాభా లెక్కలకు పిలిచారు. ఆ గర్భిణీ స్త్రీల్లో ఒక స్త్రీయే మన తల్లి అయిన మరియా. ఫస్ట్ సెన్సస్ తీశారుగా, మనం చదువుకున్నాంగా. మరియమ్మను కూడా జనాభా లెక్కలు పిలిచారు. అరే జాలి కనికరం, ఒక అధికారి పోయలేదు, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ జనాభా లెక్కలు నమోదు చేసుకోవాలంటే నో, రావాల్సిందే. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా వయసు మళ్ళిన వారైనా గర్భిణీ నిండు శూలాలైనా బాలింతైనా ఖచ్చితంగా జనాభా లెక్కలు రావాల్సిందని పిలుపునిచ్చింది రోమా గవర్నమెంట్. వచ్చారు. ఆ వచ్చిన వారు పరుగున వచ్చారు. ఎక్కడెక్కడ జనాభా లెక్కలు రాయించుకుంటున్నారు. బెత్లెహేంలో రాయిస్తున్నారు, యెరూషలేములో రాయిస్తున్నారు. అక్కడే సిరియా రాజధాని డమస్కస్, అక్కడ రాయిస్తున్నారు. ఎక్కడికక్కడే ఇక్కడ లెక్కలు జరుగుతున్నాయి. పరుగులు తీస్తున్నారు. ఎక్కడెక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ జనాభా లెక్కలు రాస్తున్నారు. ఎందుకు జనాభా లెక్కలు రాయిస్తున్నారని ప్రభుత్వాన్ని అడిగితే, ప్రభుత్వం ఇల్లు లేని వారు ఇల్లు ఇవ్వడానికి, వాకులు లేని వారికి వాకులు ఇవ్వడానికి, అన్నం పెట్టడానికి, రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఆధార్ కార్డులు మార్చడానికి, పౌరసత్వాన్ని ఇంకా పెంచడానికి. అది ఇదేం కాదు, వీళ్ళకి ట్యాక్స్ తేడా వచ్చింది అంతే. వీళ్ళకి జనాభా లెక్కల్లో ఎందుకు వీళ్ళు జనాభా లెక్కలు తీస్తున్నారంటే, జనాలు చూస్తే ఎక్కువ ఉన్నారు, పన్ను చూస్తే తక్కువ వస్తుంది. కాబట్టి పన్ను సరిగ్గా మనకు రావాలంటే జనాలు ఎంత ఉన్నారో తెలియాలి. జనాలు ఎంత ఉన్నారో తెలియాలి అంటే జనాభా లెక్కలు జరగాలి. అందుకు జనాభా లెక్కల కోసం ప్రజలను పిలిపించి నిండు శూలాలైన మరియమ్మను కూడా నలిపేశారంట. ఎక్కడికెక్కడే సామాన్యులు పన్నులు కట్టలేక చేస్తున్నారు. నిజానికి పండించేది వీళ్ళు, కానీ పంటాలకి నిలబడి కష్టపడేది వీళ్ళు, కష్టార్జితం వాళ్ళది. తెలుగు సామెతలు ఉన్నట్టు సొమ్ము ఒకటిది, సోకొకడు. ప్రభుత్వం క్రూరమైన ప్రభుత్వం, మోసము అవమానము ఆ రోజుల్లో సామాన్యమైపోయే, బానిసత్వం అసంతృప్తిగా మారిపోయింది. దుఃఖము దేశాన్ని నింపేసింది. ఇక చెప్పుకోవడానికి కన్నీరు లేదు, మాట్లాడడానికి స్వరము లేదు, నిలబడి చెప్పే ధైర్యం ఎవడికి గుండెల్లో ఎవడికి లేదు. కిక్కిరిసిపోయారు, బిక్క చచ్చిపోయారు. సమాజం అలా అయిపోయింది. ఇది సామాజిక ప్రపంచం యొక్క తీరుతెలు. రెండవది రాజకీయ ప్రపంచం. ఇదేం చేస్తుంది? రాజకీయ ప్రపంచం ఏం చేస్తుంది? పాలకులే గర్విష్ఠులు అయిపోయారు.
పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గర్విష్ఠులు అయిపోయారు. పాలకులే బహిరంగ పాపంలో జీవిస్తున్నారు. దేశ సార్వభౌమ సౌభాగ్య అధికారాన్ని మంటగలిపి పాడేస్తున్నారు. రాజు దర్బార్లో కూర్చుని వాళ్ళు చేస్తున్న, వాళ్ళ కులికి ఇస్తున్న విషయాలు ఏంటో తెలుసా? వాడు తెలుసు హేరోదుగాడు, వాడి సింహాసనానికి మళ్ళీ ఎవరైనా కాంపిటీషన్ గాని వస్తారేమో అని చిన్న పిల్లలను కూడా చంపించేశాడట. చిన్న పిల్లలు కూడా చంపించారు. చిన్న పిల్లలు అంటే ఎవరో రాజు పుట్టాడని గ్రీకు దేశపు జ్ఞానులు వచ్చి చెప్పారు. రేపు పొద్దున్న కాంపిటీషన్ గాని వస్తారేమో అని పిల్లలను కూడా చంపి, ఇది ఎంత క్రూరమైనటువంటి మీకు అర్థం అవ్వాలి. రాజకీయ ప్రపంచంలో అంతటి క్రూరంగా ఉంది. పాలకులే దుర్మార్గులైపోయారు, బహిరంగ పాపంలో జీవిస్తున్నారు, సౌభాగ్యాన్ని తినేస్తున్నారు, సార్వభౌమ అధికారాన్ని వాళ్ళ ఇష్టాసారంగా ఉపయోగించుకుంటున్నారు. ఆడెవడో ఉన్నాడు, ఆడికో తమ్ముడు ఉన్నాడు, ఇందాక చదివాంగా ఆ పిలుపు గారి యొక్క భార్యని ఈ రెండో హేరోదుగాడు ఉన్నాడు చూసారు, ఆడు తెచ్చుకున్నాడు. అదేంట్రా అదేం పని అంటే అదో పని అన్నారంట. అంతే, ఇంకా భయం లేదు, భక్తి లేదు. వాడు ఇలా తెచ్చుకుని ఆ తెచ్చిన తర్వాత ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు పెట్టారు రాజదర్బార్లో. పేదలకు ఇల్లు ఉన్నాయా లేదా చూడరు, పేదలకి నీళ్ళు దొరుకుతున్నాయా లేదా చూడరు, పేదలకి రేషన్ అందుతుందో లేదు, ఇవేమి చూడరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోపల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టి ఆ వయసు ఉన్న పిల్లని తీసుకొచ్చి తలాము తగదిం పెట్టాడట. మీకు తెలుసుగా చదువుతుంటే. ఆ హేరోదియ కూతురు వచ్చింది, ఆవిడ రాజు దర్బార్లో నిలబడి డ్యాన్స్లు వేస్తుందంట. ఆ డ్యాన్స్లు వేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టారట. వాళ్ళ అమ్మ ఆ పిల్ల డ్యాన్స్ చేస్తుంటే పిల్ల డ్యాన్స్ చేస్తే అమ్మ మురిసిపోవడం ఏంటి నాకు అర్థం. ఈరోజు మీరు చూసారా టిక్ టాక్లు వీళ్ళ పిల్లలు రీల్స్ చేస్తుంటే ఆ హీరోయిన్ మా పిల్లే అన్నారంట. మీ హీరోయిన్ త్వరలోని డ్రైనేజ్లో పడిపోద్ది, చూసుకో. నడుతున్నాను, మీ పిల్లల్ని ఏ విషయాల్లో ఎంకరేజ్ చేస్తున్నారు? కొన్ని మాటలు అంటున్నాను, ఏమనుకోకండి. సొగసులు భర్తకు చూపించాల్సిన రోజు సొగసులు సోషల్ మీడియాలో చూపిస్తుంటే అనేక మంది గుడ్డు తల్లులు మా అందమైన పిల్లని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా. మీరందరూ ఆ హేరోదికి చెల్లెళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పిల్లల్ని అలాగే సమాజంలో డ్యాన్స్ చేయించారు. ఈరోజు చాలా మంది తల్లులు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పిల్లలు ఏం చేసినా అడగట్లేదు. నాభి చూపిస్తున్నారు, వాళ్ళ బ్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ టైస్ చూపిస్తున్నారు, వాళ్ళ నెక్స్ చూపిస్తున్నారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు, వాళ్ళ సీవ్లెస్ డ్రెస్లు వేసుకుని, స్కిన్ టైట్లు వేసుకుని, అరే నలుగురు చూస్తారంటే అంటున్నాడు. ఫ్యాషన్ అన్నారంట దీన్ని. డ్యాన్స్ వేసారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సమాజ్ చేస్తారు, కంగారు పడుకో. అడుగుతున్నట్టు ఈరోజు ఎంత రీల్స్ పిచ్చి ఎంత వచ్చింది తెలుసా? ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని కూడా రీల్స్ చేస్తున్నారంటే ఇంకేమనాలి? ఫస్ట్ నైట్ అయ్యా, ఫస్ట్ నైట్ వీడియోలు కూడా రీల్స్ చేస్తున్నారు. మళ్ళీ అడుగుతున్నాను, ఇంకా విషయంలో ఎడ్డింగ్ సూట్లు ఎక్కలేని సూట్లు వచ్చినాయి మధ్యకాలంలో, కుదిరింగా చేసుకోవట్లేదు పెళ్ళి. డిఫరెంట్గా ఉండాలని వాళ్ళిద్దరూ కలిసి డ్రైనేజీలో నిలబడి తీసుకున్నారంట ఫోటో. విచిత్రమైన విన్యాసాలు ఆ రోజు ఆ పిల్లతో అలాంటివన్నీ చేశారు. ఆ సార్వభౌమ అధికారాన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్గా మార్చేశారు. దేశ సౌభాగ్యాన్ని తినేస్తున్నారు. రాజకీయం మంట కలిసిపోయింది. ప్రజలు కూడా అలాగే తయారయ్యారట. సర్లే ఆడే మంచోడు, సర్లే ఈడే మంచోడు అని అడ్జస్ట్ అయిపోతున్నారంట. ఎలా మీకు ఉదాహరణ చెప్తాను వినండి. రాజకీయం కొరకు ఒక మేధావి ఏమంటాడంటే, రాజకీయం కొరకు మాట్లాడుతూ ఒక మేధావి అంటాడు, ఏంటి రాజకీయం మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఆయన అంటాడు, పాపాత్ములు పదవులు దిగిపోయారు, దుర్మార్గుల పదవుల్లోకి వచ్చారు, దట్ ఈజ్ పాలిటిక్స్ అన్నాడు. ఇంకేంటని నన్ను అడగండి. రచయిత కవన్న మాట మనం చెప్తున్నాను. పాపాత్ములు పదవులు దిగారు, దుర్మార్గులు పదవుల్లోకి వచ్చారు. వీళ్ళని చూసి మురిసిపోయే గొర్రెలు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి. మనం ఉన్నాం. ఆ రోజు అలాగే జరిగింది. ఒక ఉదాహరణ, ఒక ఊరిలో బాగా దొంగతనాలు జరిగాయంట. ఆ ఊరుగాడు పెద్ద దొంగ. ఆ దొంగ ఎదవ కొట్టడం, లాక్కోవడం, రకరకాల పనులు చేసి అవన్నీ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాడట. ఊరందరూ ప్రార్థన చేశారు, వీడు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోయాడు. అందరూ సంతోషించారు. దగ్గర వదిలిపోయింది ఊరికి, ఇక్కడి నుంచి బాగుంటుంది, ఈడి బాధ పడలేకపోతున్నాం, మన కష్టాన్ని నీడు దొంగలింగ్ చేస్తున్నాడు ఏంటని ఆ ప్రజలందరూ బాధపడుతున్న టైంలో గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు ఆ పౌరసత్వాన్ని వీడు తీసుకున్నాడు. ఎవరు? వాళ్ళ కొడుకు. ఆడు తీసుకుని ఆడి దారిగాడి మొదలెట్టాడు. వాళ్ళ నాన్న కనీసం బెదిరించేవాడు, వాళ్ళ నాన్న కనీసం కొట్టేవాడు, ఈడు ఏకంగా పీక మీద కత్తెట్టు కోసేస్తున్నాడు. అప్పుడు పబ్లిక్ అన్నారట, ఈడికన్నా చెప్పండి ఆడే బెటరు, దట్ ఈజ్ పాలిటిక్స్, ఇంకేటని నన్ను అడగండి.
మీకేమర్థమవుతుంది చెప్పండి? మీకేమర్థమవుతుంది చెప్పండి? అంటే ఎప్పుడు పోయినోడు మంచోడు, ఉన్నోడు చెడ్డోడు, ఈడిపోయాక ఈడి మంచోడు, మళ్ళీ ఇంకొకడు చెడ్డోడు. మొదటి శతాబ్దపు రాజకీయం అలాగే జరిగింది. మత ప్రపంచం ఇంకా ఏమైందంటే, మత ప్రపంచం సామాజిక ప్రపంచం చెడిపోయింది, రాజకీయ ప్రపంచం చెడిపోయింది, మత ప్రపంచం ఇంకా విచారకరమైన స్థితిలోకి దిగజారిపోయింది. యాజకులకి ఎంత మాత్రం ధర్మశాస్త్రం తెలియకుండా పోయింది. యాజకులకి ధర్మశాస్త్రం తెలియదు, వాళ్ళు మాట్లాడుకోరు. ఎందుకంటే వాళ్ళ లంచాల చేత వారు దేవాలయాల్లోకి వచ్చారు కనుక దేవాలయాన్ని రెంట్కి ఇచ్చారట. రెంట్కి, మీకు సువార్తలు చదివితే అర్థమవుతుంది. సొలొమోను దేవాలయాన్ని రెంట్కి ఇచ్చారు. ఇదిగో అక్కడ దుకాణం పెట్టుకోండి, ఇక్కడ దుకాణం పెట్టుకోండి, ఇక్కడ గొర్రెలు ఇక్కడ అమ్మంటారు, రబ్బాయి మీరు ఇక్కడ అమ్మండి, కోళ్ళు ఇక్కడ అమ్మండి. ఎక్కడికక్కడే దుకాణాలు పెట్టారట. ఆ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళ దగ్గర రెంట్ తీసుకుంటున్నారట. ఈ డబ్బు చేత వాళ్ళు కురుగుతున్నారంటే దేవాలయాన్ని కూడా కొట్లు పెట్టుకోవడానికి, అంగడి పెట్టుకోవడానికి, దుకాణాలు పెట్టుకోవడానికి దేవాలయపు ఆవరణాన్ని రెంట్కి ఇచ్చేశారు. ఈరోజు మీరు చూస్తున్నారు లేదో కొన్ని సభల్లో, మీరు గమనిస్తున్నారు లేదో కొన్ని సభల్లో, ఇక్కడ దుకాణాలు నేనే పెట్టిస్తాను జేమ్స్, నేను సభ పెడతానుగా, నేనే దుకాణం పెట్టించి నేను ప్రత్యేకించి చెప్పిస్తాను. ఇక్కడ ఉండి ఏమనంటే ఆ క్యాలెండర్ ఎవరు తయారు చేశారు అనుకుంటున్నారు? జేమ్స్ గారు తయారు చేశారు. చివరి ఆయన సంతకం ఉంటుందని. కానీ 10 రూపాయల క్యాలెండర్ 150 రూపాయలు కొనేంత మనకి ఎంత సిగ్గుండదో మనకి. ఆ పెన్నులు అమ్ముతున్నారు, ఆ దుకాణం మందే. ఆ వెళ్ళేటప్పుడు మీరు కొనుక్కోండి. అవి ఏ పెన్నులు అనుకుంటున్నారు? సామాన్యమైన పెన్నులు కాదు అవి, పరలోక నుంచి దిగే ఆ పెన్నులు ప్రార్థనా పెన్నులు. మీ పిల్లోడు చదవకపోయినా అది అలా పెడితే అలా రాసుకుంటూ వెళ్ళిపోద్ది, అది కొనుక్కోండి. నేను చెబుతాను ఇలాంటివి. నేను కార్డ్స్ అమ్మేస్తాను, కచ్చీపులు అమ్మేస్తాను, నూనె బాటిల్ అమ్మేస్తాను, ఇంకా ఏమైనా చెప్పండి. దేవుడి పేరు మీద ఏదైనా అమ్మేస్తాను, దేవుని గుడిని కూడా అమ్మేస్తాను, దేవాలయాన్ని కూడా రెంట్కి ఇచ్చేస్తాను. అలాంటి పనులు చేస్తున్నారు అన్నాకైప. సొలొమోను మందిరాన్ని, దేవుని మందిరాన్ని రెంట్కి ఇచ్చారు. యేసుప్రభు వచ్చేంత వరకు దేవాలయాన్ని రెంట్కి తిప్పేశారు. మత నాయకులకి భయం లేకుండా పోయింది. ప్రధాన యాజకులు కేవలం అమ్ముడిపోయిన సేవకుడిగా మారిపోయాడు. ప్రధాన యాజకుడు దేవుని పక్షంగా ఉండాల్సింది బదులు ప్రధాన యాజకుడు రాజకీయ పక్షముగా ఉండి ప్రభుత్వ హస్తములో సామాన్యమైన సాధనంగా మారిపోయాడంట. దేవుడి తరపున ఉండాల్సిన ఈ వ్యక్తి ప్రభుత్వం తరపున ప్రతినిధిగా మారిపోయాడు. ఎక్కడికక్కడే దుర్మార్గమైన పనులు జరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఏం జరుగుతున్నాయి? మత పార్టీలు వచ్చాయి. మత పార్టీలు ఎందుకు చెప్తున్నాను? 3వ అధ్యాయం అర్థం కావాలంటే ఇదంతా అర్థం కావాలి. మత పార్టీలు వచ్చాయి. సామాన్య ప్రపంచం చెడిపోయింది, రాజకీయ ప్రపంచం చెడిపోయింది, యాజకీయ ప్రపంచం చెడిపోయింది. ఇంకా ఏమొచ్చాయంటే మత పార్టీలు వచ్చాయి. ఆ మత పార్టీలు ఏం చేస్తున్నాయంటే, అందులో కొన్ని పార్టీ పేర్లు చెప్తాను మీకు అర్థమవుద్ది. పరిసయ్యులు ఇదొక పార్టీ, సద్దుకైలు ఇదొక పార్టీ, జలేతు ఇదొక పార్టీ. వీళ్ళందరూ మత పార్టీలు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సనాతన ధర్మాలను కాపాడుకోవడానికి, అంటే వాళ్ళ సనాతన ధర్మం మోసేలా ఉందిగా, ఆ సనాతన ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రభుత్వానికైనా ఎదురు నిలబడతారు. వాళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి సామాన్యులైనా చంపేస్తారు. వాళ్ళొక మత రాజకీయ పార్టీ. ఎక్కడ చూడండి మొదటి శతాబ్దపు రాజకీయం ఎలా ఉందంటే, ఈ పరిసయ్యులు శాస్త్రులు వీరిరువురు కలిసి పాత నిబంధన చదువుతారు, కానీ ఆ పాత నిబంధనలు ఉన్న దేవుని కార్యాలు మాత్రం చదవరంట. పాత నిబంధన చదువుతారు కానీ దేవుని కార్యాలు నమ్మరట. అంటే వాళ్ళ ఆత్మ ఉందని నమ్మరట, దేవదూత ఉందని నమ్మరట. మరి ఎందుకురా పాత నిబంధన చదువుతున్నారంటే అలా చదువుతారట, అంతే. మీకు అవి మాట్లాడుకుంటుంటే మీకు ఏం గుర్తొస్తున్నాయి చెప్పండి? మొదటి శతాబ్దపు పరిస్థితులు మాట్లాడుతుంటే, ఆ రోజు రాజకీయం మాట్లాడుతుంటే మీకు ఏ రోజు రాజకీయం గుర్తొస్తుంది చెప్పండి? ఈ రోజు రాజకీయం అలాగే గుర్తొస్తుంది. ఆ రోజున్న సామాజిక ప్రపంచం పన్నులు కట్టలేక వాళ్ళు చస్తున్న ఆ సామాజిక ప్రపంచం యొక్క పరిస్థితులు చదువుతుంటే ఈరోజు సామాన్య ప్రపంచం కూడా అలా ఉన్నట్టే మనకు కనబడుతుంది. ఆ రోజు మత పార్టీలు ఎలాగైతే లేచాయో, ఈరోజు కేంద్ర స్థాయి ప్రభుత్వాన్ని మెప్పించడానికి కండువైనా కప్పుకున్నా, బొట్టైనా పెట్టుకున్నా, ఏదన్నా చేస్తే మతం అనే రంగును పూసుకుంటే ఈరోజు ఈజీగా అధికారాలు వస్తాయన్న పార్టీలు ఈరోజు కూడా అలాగే లేచాయి. లేవా? ఏం చేయకపోయినా పర్లేదు, సనాతనం అంటే చాలు పదవి ఇచ్చేస్తారండి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలా ఉందట, ఆ రోజు ఎలా తగలడిందో ఈ రోజు అలా తగలడిందట. అందుకే దేవుడు కంపేర్ చేస్తూ రాశాడు. ఆ రోమపత్రిక రాస్తూ ఏమని రాస్తున్నాడు చూడండి ఒక్కసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుంచి చదవండి.
రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ఎవరైనా చదవండి. లేరా ఎవరో చదివేవాళ్ళు? బైబిల్ లేరదా? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారే కొండగాండ్లు, అపవిత్రులు, దేవదేశకులు, హింసకులు, అహంకారులు, బెంకములాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిరర్ధులై ఉన్నారు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణానికి తగిన వారని దేవుని న్యాయము బాగుగా ఎరుగునను వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీడే సంతోషించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఏ రోజు జరుగుతుందంటే ఇది 1వ శతాబ్దం. అంటే ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం చదువుతుంటే ఈ వాతావరణం ఎప్పుడంటే 1వ శతాబ్దంలోనిది. మరి ఈ రోజు ఎలా ఉంది దీనిని కూర్చంటే ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉందంటే సేమ్ పదాలు మళ్ళీ తిమోతి పత్రికలో రాశాడు. ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినాలంటే మన దినాలే. అంటే రోమపత్రిక చదివినప్పుడు 1వ అధ్యాయం 1వ శతాబ్దంలో ఎలా ఉందో పరిస్థితి కనబడుతుంది. తిమోతి పత్రిక 3వ అధ్యాయం చదువుతుంటే మన రోజులు ఎలా ఉంటాయో ఆ రోజే చెప్పేశాడట. ఎలా ఉంటాయి? ఆ రోజు ఎలా ఉన్నాయో ఈ రోజు అలా ఉన్నాయట. ఎలా ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. ఏలైనగా మనుషులు స్వార్థపీరులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, క్రూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావుని ఎక్కువగా ప్రేమించువారు. అంటే పైకి భక్తి గలవారే ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారే ఇందురు. ఇట్టి వారికి విముఖుడివై ఉండు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు సమాజం ఎలా ఉందో చెప్పండి. ఈ రోజు సమాజం అలా ఉంది. ఆ రోజు రాజకీయం ఎలా ఉందో ఈ రోజు రాజకీయం అలాగే ఉంది. ఆ రోజు మతాలు ఎలా ఉన్నాయో ఈ రోజు మతాలు అలా ఉన్నాయి. ఆ రోజు మనుషుల యొక్క నీచమైన బుద్ధి ఎలా ఉందో ఈ రోజు మనుషుల నీచమైన బుద్ధి కూడా అలా ఉంది. ఇలాంటి సొసైటీని బాగు చేయాలంటే ఏం చెయ్యాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఇలాంటి సొసైటీని బాగు చేయాలంటే ఏం చేయాలి? ఎవడో అన్నాడు, మార్పు రావాలి అంటే పోరాటాలు చేయాలన్నా? మార్పు రావాలంటే పోరాటాలే చేయాలంటే పోరాటాలకు పెట్టింది పీట, పెద్ద పీట మీ శ్రీకాకుళం. చరిత్ర మొట్టమొదటిసారి మన తెలుగు రాష్ట్రాల్లో తుపాకీ పట్టింది ఇక్కడే. మినీ శ్రీలంక అంటారు దీన్ని. అక్కడ తమిళులు తిరగబడి శ్రీలంక మీద దాడి చేస్తే ఆ రోజుల్లో న్యాయం కావాలని ఎన్టీ రామారావు గారు ప్రభుత్వానికి ముందు ప్రభుత్వాలు భూములు కబ్జా అంటే వారు ఆక్యుపై చేస్తున్న టైంలో మాకు స్వేచ్ఛ కావాలి, మా రైతులు భూములు మీరు ఎలా తీసుకుంటారని మొట్టమొదటిసారి న్యాయ పోరాటం జరిగింది ఇక్కడే. ఎర్ర జెండాలు వచ్చింది ఇక్కడే, విప్లవం పరిగెత్తింది ఇక్కడే, తుపాకీ గొట్టాలు లేచింది ఇక్కడే, నెత్తురికి నెత్తురు, దెబ్బకి దెబ్బని విప్లవ సంకేతాలు వచ్చింది ఇక్కడే. మన తెలుగు రాష్ట్రాల్లో మావోయిజం, లెనినిజం, మార్కిజం ఏదైతున్నాయో ఈ ఇజాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో రుచి చూపించింది ఈ ప్రాంతపు ప్రజలే. ఎప్పటికీ ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వరకు ఆ విప్లవాలు ఇంకా ఆరలేదు. అన్నలు ఇంకా తిరుగుతున్నారు అని అడుగుతున్నాను. తుపాకీ గొట్టాలు పట్టుకుని పోరాటాలు చేస్తే సమాజం మారిందా ఇంకా చెడిందా చెప్పండి? ఎక్కడ మారింది? పోరాటాలు చేసిన వాళ్ళని చంపేశారు. నీతికి నిలబడినతామని చెప్పిన వారు నీతి తప్పిపోయారు. డబ్బుకి ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పిన వారే డబ్బుకి మరిగారు. కాస్తంత నీతి కలిగిన నాయకుడిని పరిగెట్టించి చంపేశారు. పోరాటాల వల్లే మార్పు సమాజంలోకి వస్తుందంటే ఏ పోరాటాలు చేస్తే మార్పు వచ్చింది? మన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఫైట్లు వచ్చిందా? రాస్తారోకలు జరిగాయి వచ్చిందా? సమ్మెలు జరిగాయి వచ్చిందా? నేను అడుగుతాను, రాష్ట్రాన్ని దిగ్బంధం చేసి ఎక్కడికక్కడే జెండాలు పట్టుకుని స్లోగన్స్ చెప్పారు వచ్చిందా?
పోరాటాలు చేస్తేనే మార్పు వస్తుందంటే మన కళ్ళ ముందు మన షెడ్డీలు వేసుకొని రోజుల్లో నుంచి చూస్తున్నాం మనం. పోరాటాల వల్లనే మార్పు వస్తే ఎక్కడొచ్చింది మార్పు? కార్మిక సంఘాలు వచ్చాయి, సమ్మెలు జరిగాయి, రాస్తారోకలు జరిగాయి. దేశాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడే కడిగి పాడేసేసే ప్రభుత్వ వ్యతిరేక శక్తులు వచ్చాయి. మారాయా? పోరాటాల వలన సమాజము మారదు. ఎవరో రెండోసారి అన్నారు, పోరాటాల వల్ల కాదు కానీ మంచి ప్రభుత్వాలు వస్తే మారుతాయి అన్నారు. నడుతున్నాను, మంచి ప్రభుత్వం ఉందా? నాకు పెద్ద డౌట్. మంచి ప్రభుత్వం ఉందని ఒక ప్రభుత్వాన్ని చూపించండి. ఆడొచ్చి ఈడు దొంగ అంటాడు, ఈడొచ్చి ఆడు దొంగ అంటాడు. ఇద్దరు దొంగలే. ఏలే దొంగలు అంటే ఇంకెవడో దొంగ? మనకు బుద్ధి లేదు, మనకు ఓట్లు వేసినది. మనకి మంచి చేస్తానన్న వాడిని గెలిపించుకుంటామా? మంచి చేస్తావన్న వాడిని వండిస్తామా? మంచి చేసే ప్రభుత్వాలని మనం కొనసాగిస్తామా? మంచి ప్రభుత్వాలకి మనం వెల్కమ్ చెబుతామా? చెప్పం. మనం ఓ మాట అడుగుతాం ఓటేసేటప్పుడు. ఏమని అడుగుతామంటే, నోటికి ఓటిస్తారా కాయిస్తారా? నీ బంధిస్తారు. నీ నోటికి ఓటిస్తారా కాయిస్తారా అని అడుగుతున్నాను. ఈరోజు మీరు చూసారా, ప్రభుత్వాల్లో మీరు గమనిస్తున్నారు లేదో, ప్రభుత్వాల్లో మీరు గమనిస్తున్నారు లేదో, వాగ్దానాలు చేస్తున్నారుగా. ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వాల్లో వాగ్దానం చేస్తున్నప్పుడు వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటో తెలుసా? రైసు 2 రూపాయలకి ఇస్తామని ఎవరు అప్పుడులో పెద్ద ఆయన. మళ్ళీ అడుగుతాను, వాగ్దానాల్లో ఒక వాగ్దానం. రైస్ ఇస్తామన్నది వాగ్దానం కాదు, పొలం ఇస్తామన్నది వాగ్దానం కాదు, అరే సెంట్ ఇస్తామన్నది వాగ్దానం కాదు. వాగ్దానాల్లో అందరికీ నచ్చే వాగ్దానం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిన వాగ్దానం ఏంటి చెప్పినా? మేము వస్తే బ్రాండ్ మారుస్తాం అన్నారంట. నేను అడుగుతున్నాను, చదువులు లేకపోయినా పర్లేదు, కొంతమంది బ్యాచ్ ఉన్నారు. అరే మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే మళ్ళీ పాత బ్రాండ్లు కావాలి. బ్రాండ్ అంటే ఏంటని అడగండి. బ్రాందీ నడుతాడు. వాగ్దానాల్లో ఒక వాగ్దానం బ్రాందీ అయితే మంచి ప్రభుత్వాల. మరొక విషయం చెప్పనా, అసలు సగం ట్రెజరీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మందు. మళ్ళీ చెప్తున్నాను, మందు దుకాణాలు లేకపోతే ఏ ప్రభుత్వం నడదు. ప్రభుత్వానికి పెట్రోల్ ఎక్కడో చెప్పనా? మందు దుకాణాలే. అందరూ వచ్చి చెబుతారు ఏమని చెప్పనా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దుకాణాలు ఆపి. నీ బంద ఆపుతావు, ఆపలేవు. ఎందుకు ఆపలే చెప్పనా? నీ ప్రభుత్వానికి ఖజానా ఉండాలంటే ఖచ్చితంగా పేదల ఆరోగ్యాలు చెప్పిపోతేనే మా రక్తం చేతే మీ ప్రభుత్వం నడుస్తుంది. మా తండ్రులు తాగి చస్తేనే మీ ప్రభుత్వం నడుస్తుంది. మా తల్లులు అనాథులు విధవరాండ్లు అయిపోతేనే మీ ప్రభుత్వాలు నడుస్తాయి. మీరు పేరుకి మాకు తేనె పూసిన మాటలు రాస్తా, దాని వెనకాల ఉన్నది కత్తన్న సంగతి మాకు తెలుసు. మీ ప్రభుత్వాలు నడిచేది దేనికంటే మద్యం దుకాణాలను ఎంకరేజ్ చేయడానికి మీరు పుట్టారు. అది ఏ ప్రభుత్వమైనా. పైపచ్చి ఎలా ఓపెన్ చేస్తారు, ఏలే అమ్ముతారు, ఇన్ని ఎలా చేస్తారు, ఎలా పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ ఏలే కలుషితం అయిపోయింది, మాకు సంబంధం లేదంటారు. తాగి చచ్చేది ఎవరు చెప్పాడు? మనోళ్ళు చచ్చిపోతారు. మంచి ప్రభుత్వాలు ఉన్నాయి, అందుకే పోరాటాలు చేస్తే మార్పులు రావు. మంచి ప్రభుత్వాలు వస్తాయంటే గ్యారంటీ లేవు. మంచి ప్రభుత్వం తెచ్చి చేస్తానన్న వాడిని కూడా బతికి ఉండనివ్వరు. ఇంకొక మాట అడుగు ముందుకేసి అన్నారు, కాదు పౌరులకు విద్య పెద్దపీట వేయాలి, విద్యను నేర్పిస్తే సొసైటీలో మార్పు వస్తుంది అన్నారు. ఈ మాట చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ గిట్టకపోయినా నేను చెప్తున్నాను, విద్య వలనే సొసైటీలో మార్పు వస్తే ఓకే, వాళ్ళకి నాలెడ్జ్ పెరగొచ్చు గాక, వాళ్ళకి సమాజంలో ఎలా బతకాలో తెలియచ్చు గాక, కానీ విద్య వల్ల వాడు అంతర్గతంగా మారతాడా? ఈరోజు ఎక్కువ మంది గంజాయి బ్యాచ్ ఎవరు చెప్పనా? స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నా, మీకున్నాయి కొన్ని కొండలు, తొట్ల కొండ, లాకొండ, ఈ కొండలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడే గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేశా. ఇక్కడే సండే ఆఫ్ ఇచ్చేలా బయటకు వస్తే ఇక్కడున్న కొన్ని బ్యాచ్ నేను చూస్తూ చెప్తాను, ఎంత విచిత్రంగా వీళ్ళందరూ ఎవరంటే కొన్ని పెద్ద కాలేజెస్ ఉన్నాయి, అందులో మోతుబర్లు కొడుకులు కూతుర్లు కలిసి తాగుతారు గంజాయి. ఏం చదివారు ఏంటి ఎంత బాగా తాగుతున్నారంటే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అట. అందుకే ఆ ఇంజనీరింగ్ జ్ఞానం అంతా ఎలా తాగుతారు చెప్పనా? ఓ బాటిల్ ఉంటుంది, మీరు ప్రయోగాలు చేయకండి, ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ ఇలా పెట్టి, బ్రదర్కి ఐడియా ఉండొచ్చు, ఆ బాటిల్ ఇలా పెట్టి, ఆ బాటిల్కి ఒక కన్నం పెట్టి, దానికి ఒక స్ట్రాలాగా ఒకటి ఉంటుంది అనమాట, దాని పైకి లాగి హాఫ్ వాటర్ వేసి దానికి దీనికి మధ్యలో గంజాయి కలిపి అక్కడి నుంచి ఆ వాటర్ కంటెంట్ నాడు ముక్కుల్లోకి నోట్లోకి లాగితే దాని మజా ఏరట. ఎంత బాగా చదివాడో ఇంజనీరింగ్ ఎలా ఉపయోగపడింది వాడికి? మరి గ్రూప్స్ చదువుతున్నారు అంటే ఇలా బంద చదువుతున్నారు అడుగుతున్నాను. గ్రూప్స్ అందరిని అంటలేదో, గ్రూప్స్ చదువుతున్నా. గ్రీస్మా ఏం చేసింది చెప్పండి? కేరళలో పురుగుల మందు కలిపేసింది ఆ గ్రీస్మా, చూసారా?
ఎంత బాగా చదివిందో గ్రూపు. పిల్లకి గూగుల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది, పిల్లకి ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. గ్రూప్స్ చదివి నాలెడ్జ్ కలిగిన ఈ పిల్ల ఏం చదివిందంటే వీడిని తెలుగుగా మట్టుబెట్టేసింది. విద్య వల్లనే సొసైటీ మారుతుందంటే విద్యార్థుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి, గ్రాఫ్ తీయండి. జైళ్ళ సంఖ్య పెరిగాయి, నేరాల సంఖ్య పెరిగింది. ఎక్కడికక్కడే చూడండి. డాక్టర్లు అంటే అందరూ కాదు, కొంతమంది అంటున్నాను. డాక్టర్లు అంటే వైద్య వృత్తిని ఎరిగిన వారే మత్తుని కొత్త రకంగా ఎలా తీసుకోవాలని విద్యార్థులకి ఇప్పుడు స్టైల్ అయిపోయిందంట. గర్భిణీ స్త్రీలకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇచ్చే ఆ ఎనస్థియా మత్తు ఏదైతుందో ఆ మత్తుని ఇలా కొట్టుకుని నరాలు చేసుకుని గొప్ప వైద్యం నేర్చుకున్నారంట. గొప్ప వైద్యం. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే ఎలా దొంగతనం చేసేవారు? ఆ ఇంటి పైకొప్పిప్పో కింద ఈ పునాది తవ్వో లేకపోతే ఆ గొల్లి విరుసో ఏదో ఒకటి చేసి ఇదో రకమైన స్టైల్ ఉండేది దొంగతనాలు చేయడానికి. అప్పుడున్న అలవాటు పడిన నేరస్తులకి. కానీ ఇప్పుడు దొంగతనం ఏంటి చెప్పినా, వీడు బాగా చదివేసి వీడు ల్యాప్టాప్ ముందెట్టుకుని వీడు సొక్కా మళ్ళీ ఇన్సర్ట్ చేసుకుని ఆ ల్యాప్టాప్ నుంచి మనకు ఒక మెసేజ్ పెడతాడు, ఇప్పుడే మీకు ఆఫర్ వచ్చింది నొక్కండి డీటెయిల్స్ పంపండి అంటాడు. ఆడు స్టైల్గా మన డబ్బులను దొబ్బేస్తాడు. నాకు రోజు తెగొచ్చేస్తాడు మరి ఆడు ఎవడో ఆఫర్ వచ్చిందంటే 20,000 ఇప్పుడే మీరు గెలుచుకున్నారు. ఈ దొంగ ఎదలండి యాకర్స్ అందరు ఉన్నారు ఈ రోజుల్లో. మరి చదువులు దేనికి ఉపయోగిస్తున్నారంటే ఎదుటోళ్ళు అకౌంట్స్లో డబ్బులు ఎలా దొంగలించాలని ఆలోచిస్తున్నారు. చూడండి ఎలా దొంగలించాలి. ఈరోజు చదువులు నడుతున్నాను. ఏమి నేర్పించాయి? సంస్కారం నేర్పించిందా? ఏవే సరిగ్గా చదువుకోవే అని చెప్తే ఈ పిల్లల్ని చదవకటే చదవలేదు, చదవకూడని అన్నీ చదివింది వచ్చింది. వాళ్ళు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అందంట. ఎవడే అని అడిగాడు వాళ్ళ బాబు. అడిగితే ఆడే అంతే. ఆ ఎదవ మాకే నచ్చదు, నీకే గట్టం ఆడు ఎవ్వరం ఆడాడు, ఆడి పాసిపల్లి ఎవ్వరం మాకే నచ్చలేదు, ఆడు నీకే నచ్చాడంటే డాడీ మీరు అలా నా ప్రేమను అఘోరపరచకండి, నేను చాలా ప్రగాఢంగా ప్రేమించాను, మీ కళ్ళుతో కాదు నా కళ్ళుతో. మా కళ్ళు కాదు మరి ఏమిరా ఏమి ఎరగదీసావరా అని అడిగితే ఈడు అన్నాడట, డాడీ ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంత సెకండరీ, ఆ పిల్ల లేకపోతే నేను ఉండలేను అన్నాడట. ఆ పిల్ల త్వరగా ముగిద్దాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నుండి త్వరగా ఎవరైనా లూకాసు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నుండి. అన్నా కైపా ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున జకరయ కుమారుడైన
యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఎవరి యొద్దకు వచ్చిందట? యోహాను యొద్దకు. నడుతున్నాను, రాజకీయం దగ్గరికి దేవుని వాక్యం రాలేదు. ఈ ఎవరైతే సోగ్గా తిరుగుతున్నారుగా అన్న కైప ప్రధాన యాజకులు బెదిరించేస్తున్నారు జనాలు. రే ప్రైజ్లాడు చెప్పరా అని అడుగుతారు. ఇలాగ నిలువుటంగీలు, ఇలాగ సంత వీధిలో 100 వచనాలు, ఇలాగ ప్రైజ్లో అని చెప్పకపోతే శపించేస్తారు. ఎంత బిల్డప్పో వీళ్ళు వస్తుంటే ఇలాగ బాడీ గార్డులు. ఈ మధ్య మనలో కూడా కొంతమంది బాడీ గార్డులు ఎక్కువైపోయి నడుతున్నాడు. మనకు బాడీ గార్డులు దేనికండి? ఎమ్మెల్యేవా, పార్లమెంట్ మెంబర్వా, లేదా ఆర్మీలో ఎవరినైనా చంపేసి వస్తే నీకేమైనా ఎస్కట్ ఇచ్చారా? జెడ్ కేటగిరీ, జెడ్+ కేటగిరీ ఏమన్నా, లేదా కాబోయే సీఎంవా? నీకు బాడీ గార్డులు దేనికి? బాడీ గార్డులు అసలు కుదురుంటారండి. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు చెప్పినా, తప్పుకుండా వీళ్ళకి ఎవరు అడ్డుండరు. తప్పుకుండా అంటే వీళ్ళు ఎందుకు అంటున్నారు చెప్పినా, ఎవరో చూడరని వాళ్ళ వైపు. ఈ బాడీ గార్డులు బ్యాచ్ అందరికి చెప్తున్నాను, త్వరలో మీ బాడీ ప్యాకప్ అయిపోతే రెడీగా రాసి పెట్టుకోండి. మరి చెప్తున్నాను, మీకు బాడీ గార్డులు దేనికి? మీరు బిల్డప్ దేనికి? మీ సెలబ్రిటీ దేనికి? ఇలాగ వ్యవహరించారు అన్న కైప. వాళ్ళ దగ్గరికి వాక్యం వచ్చిందా? సోగ్గా తిరిగే ఎవరి దగ్గరికి వాక్యం? మళ్ళీ చెప్తున్నాను నేను, సోగ్గా తిరిగే ఈ బాడీ బిల్డర్స్, ఇలాంటి అడావుడి చేసే బ్యాచ్ దగ్గర ఎవరి దగ్గర వాక్యం ఉండదు. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది అక్కడ రాస్తున్నారు చూడండి. అరణ్యములో ఉన్న కుర్రోడు, 30 ఏళ్ళ కుర్రోడు, ఆ కుర్రోడు దగ్గరికి వచ్చింది వాక్యం. ఆ అబ్బాయి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ అబ్బాయి 30 ఏళ్ళ వయసులో ఎవరి కోసం ఆలోచిస్తాడు? ప్రియురాలి కోసం కాదు. ఆ అబ్బాయి ఎవరి కోసం ఆలోచిస్తాడు? మంచి మంచి వస్తువుల కోసం కాదు. ఆ అబ్బాయి గుండెల్లో ఆ కళ్ళు చూస్తుంటే అది టైగర్ ఐస్లా ఉన్నాయి. ఆ అబ్బాయి కళ్ళు చూస్తుంటే ఆ పులి లాంటి కళ్ళు వైపు చూస్తుంటే ఆ కళ్ళుని కిటికీగా మార్చుకుని ఆ గుండెలు ఎవరి కోసం కొట్టుకుంటే లాప్టాప్ అని కొడితే ఆ గుండె యెహోవా అని కొట్టుకుంటుంది. ఆ గుండెలు దేవుని కోసం కొట్టుకుంటున్నాయి, ఆ కళ్ళు దేవుని కోసం వెతుకుతున్నాయి. చెడిపోయిన సమాజానికి దేవుడు నన్ను ప్రతీకగా నిలబెట్టాడన్న తన జీవిత పరమార్థం అర్థమైంది. అందుకే యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యోహాను యొద్దకు దేవుని వాక్యం వస్తే యోహాను దగ్గరికి ఎవరు వచ్చారు? పబ్లిక్ వచ్చారు. మళ్ళీ చెప్తున్నా, చాలామంది ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. పబ్లిక్ రావాలంటేనంట ఏం చేయాలంట? కొంచెం వర్షిప్లో డ్యాన్స్లు వేయాలంట. ఏం చేస్తారట? ఇలా సూటిప్పట తప్పక చెప్పదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవడో చెప్పకపోతే ఇంకెవడో చెప్పాలి కదండి. సూటిప్పిల్ల ఇలా గిర్రా తిప్పేనంట. పాస్టర్ గారే సూటిప్పిల్ల గిర్రా తిప్పితే ఈ కుర్రోళ్ళు ఇంకేమి ఇప్పుతారు చెప్పండి? సొక్కాలు ఇప్పేశారు. ఇక మొత్తానికి ఒక్కరి చేతుల్లో బైబిల్ లేదు, ఒక్కరికి వాక్యం. మళ్ళీ అడుగుతాడు, మత్తయి సువార్త ఎక్కడ ఉంటుందని తెలియదు ఆడి ముఖానికి. వీడు వర్షిప్ చేయడానికి సొక్క ఇప్పేయాడండి వీడు. ఈ సిగ్గులేని వాళ్ళందరూ వర్షిప్ చేసి అన్నారట, ఇది డేవిడ్ వర్షిప్ అని. ఈ డ్యాన్స్ పేవ్ డ్యాన్స్ డేవిడ్ వర్షిప్పా? ఈ డ్యాన్స్ పేవ్ డ్యాన్స్ డేవిడ్ వర్షిప్ ఎలా అవుద్ది? రకరకాల పనులు చేసి అడుగుతున్నాను, ఎందుకు ఎలాంటి పనులు చేస్తున్నారంటే పబ్లిక్ వస్తారు. డ్యాన్స్ వేస్తే పబ్లిక్, జాతరకు కూడా వస్తారు పబ్లిక్, జాతరకి ఫెస్టివల్కి కూడా వస్తారు పబ్లిక్. నడుతున్నాను, కోడి పందాలు పెట్టినా వస్తారు ఇక్కడికి, అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు పెట్టినా వస్తారు ఇక్కడికి. నడుతున్నారు. పబ్లిక్ అలా రాకూడదు. పబ్లిక్ రావాలని డ్యాన్సులు వేస్తారు, పబ్లిక్ రావాలని రంగురంగు లైట్లు ఆపుతున్నారు, లైట్లు ఆపుతున్నారు. నడుతున్నాను, డిస్కో డ్యాన్స్ పోలేదనుకుంటా. లైట్లు ఆపడానికి చక్కగా వాకింగ్ చేస్తే బైబిల్ కనపడడానికి లైట్ ఉండాలి, కానీ లైట్ ఆరిపెట్టి ఏంటంటే నాకు అర్థం కాదు. డయాస్ మీద పొగెట్టారంట, పొగ. శ్మశానాలు తిరిగారు అంతకుముందు, నాకు డౌట్ వస్తుంది. పొగలు అలా తిరుగుతారు పాస్టర్ గారు, పొగలు ఇలా తిరుగుతూ పాస్టర్ గారు ఆ పొగలోంచి వస్తుంటే మనకు భయం అవుతుంది, ఏంటి ఇలా వస్తున్నాడు అని. పొగలోంచి ఇలా వచ్చి హల్లెలూయా అన్నాడట. అనగానే ప్రైజ్ ది లార్డ్ అన్నారట. నడుతున్నాను, ఆ పొగలోంచి అక్కడ పాటేస్తారు, డీజే దాడా 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 దాడా, డీజే 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 దాడా దాడా, ఇలాంటి బాక్సులు వేస్తారు, మంచిది. డీజే డీజే దాడా దాడా వేస్తారు. అందులో సాంగ్ గడి చెప్పిన సొక్కు పుట్టింది డీజే దాడా దాడా దాడా. బయట సేమ్ ట్యూన్ ఏంటి చెప్పిన, జీడిపిక్కలో అక్కడ బయట పాట, అక్కడ పిక్క ఇక్కడ సొక్క, సేమ్ డీజే. ఇది వర్షిప్పా. అందుకే జనాలు రావాలంటే కుప్పుగంతలు కాదు, జనాలు రావాలంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, జనాలు రావాలంటే పొగలు పెట్టడం కాదు. జనాలు వచ్చి పశ్చాత్తాపడాలంటే దానికి రూట్ ఒకటే, తన ఆరిజిన్ ఒక్కటే, వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తున్నాను, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం మాత్రమే. రొమ్ము విరిసి మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా ప్రజలను మార్చాలంటే వాక్యము మాత్రమే.
ఆ వాక్యం చెప్పకుండా నువ్వు ఎన్ని వర్షిప్పులు చేసినా మారో. ఆ వాక్యం చెప్పకుండా నువ్వు గంటన్నర వర్షిప్ చేసినా మారో. ఆ వాక్యం చెప్పకుండా నువ్వు ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టినా మారో. వాక్యం చెప్పాలి. అందుకే దేవుడు కసిగున్న పిల్లోడి చేతికి, ఆ 30 ఏళ్ల కుర్రోడి చేతికి దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? 2 అంచులు గల ఖడ్గం. ఆ ఖడ్గం పేరు దేవుని వాక్యం. వచ్చింది, పట్టుకున్నాడు. ఆయన బాగా వినండి, ఆయన టౌన్లోకి వెళ్ళడం కాదు, చెప్పండి, ఆయన టౌన్లోకి వెళ్ళడం కాదు, టౌనే చెప్పండి ఆయన దగ్గరకు వచ్చింది. ఎందుకు? ఆయన దగ్గర వాక్యం ఉంది. ఆయన ఊరిలోకి వెళ్ళడం కాదు, ఊరే యోహాను దగ్గరకు వచ్చింది. ఎందుకు? ఆయన దగ్గర వాక్యం ఉంది. పోలీసులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, సామాన్య జనులు వచ్చారు, యోర్దాను కావాలా, యోర్దాను కేవల అందరూ వచ్చారు. నది ఒడ్డు నిలబడ్డాడు. ఆ నిలబడ్డవాడు మాట్లాడుతున్నాడు తీవ్రమైన స్వరంతో. ఆయన మాటల తీవ్రతకి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చూసే కొలది ప్రజలకు అర్థమవుతుంది, ఎవరైనా గొప్ప యాజకుడు, గొప్ప నాయకుడు, గొప్ప రాజుల వంశం నుంచి వచ్చిన వాడు కాదు. ఈయన ఎవరయ్యా అంటే ఒకే ఒక్కడు, ఒక సామాన్యుడు. ఆయన చూడ్డానికి దగ్గరికి వెళ్తే ఆయన స్వరం చూస్తుంటే ఉరుములాగా అనిపిస్తుంది. ఆయన స్వరం చూస్తుంటే ఆకాశం నుంచి దేవుని వాక్యమే వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఎలా ఉంటారా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? అచ్చు అడవి మనిషిలా ఉన్నాడు. అడవి, అందరిలాంటి బట్టలు లేవు, సోగ్గా లేవు, చెదిరిపోయిన జుట్టు, మాసిపోయిన గడ్డం, చెక్కిళ్ళు ఎండకి వానకి చెదిరిపోయి ఆ స్థూల దేహం ఏమాత్రం లేదు. సన్నగా కండలు తిరిగిన కీరాకారుల్లో ఉన్నాడు. ఆయన చూస్తుంటే అర్థమవుతుంది ఈయన ఎవరంటే సుఖభోగాలకి దూరంగా ఉండి దేవుని కోసం రగిలిపోతున్న ఒక 30 ఏళ్ల కుర్రాడు. ఏమాత్రం సుఖం లేదు అతని జీవితంలో. అడవిలో తిరుగుతున్నాడు, అరణ్యంలో తిరుగుతున్నాడు, వాక్యం పట్టుకునే సమాజం మీద ఎగిరెగిరి పడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే కఠినమైన తన వాక్యం చేత మాట్లాడుతూ వచ్చిన వారందరినీ గద్దిస్తున్నాడు. గాలి దుమారం చేత ఆయన తల చెదిరిపోయింది, ఆయన చెక్కిళ్ళు ఎండిపోయాయి. అరణ్యంలో సరైన ఆహారం దొరకకుండా మిడతలు తేనె తిని అందరి జీవన శైలికి వేరేగా జీవిస్తున్నప్పుడు వచ్చాడు, నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వింటున్నారట, ఏంటి అబ్బాయి అంటే చూడ్డానికి అంత అట్రాక్షన్గా ఏమీ లేడు, చిత్రంగా ఉన్నాడు, తోలుదట్టి కట్టుకున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తాడు ప్రసంగం? ఇంతమంది పబ్లిక్ వచ్చారు, ఇంత ఫాలోయింగ్ వచ్చింది, ఏం చెప్తాడు? అడ్జస్ట్మెంట్ గాస్పల్ చేయడు, సర్దుబాటు సువార్త చెప్పడు. ఏం చెప్పాడు తెలుసా? వచ్చిన వాళ్ళందరి మీద ఏలెత్తి వాళ్ళ అధికారులైన మోమాటం లేకుండా ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా మీరు పాములు రా అన్నాడు. ఇదే ప్రసంగా నేను చెప్తే ఏమంటారు చెప్పండి? వెళ్తున్నాం అంటారు. కానీ యోహాను చూడండి, నాకు ఫాలోయింగ్ తగ్గిపోయినా పర్లేదు, నన్ను ఎవడు ఎంబడించకపోయినా పర్లేదు, నన్ను ఎవడు అంగీకరించకపోయినా పర్లేదు, కానీ దేవుడు చెప్పమన్నది చెప్పాడు. ఈరోజు ఫాలోయింగ్లు పిచ్చితో తెచ్చిపోతున్న వాళ్ళందరికీ యోహాను ఒక సాక్ష్యం మనకి. ఈరోజు కామెంట్ల కోసం చనిపోతున్న వాళ్ళందరికీ యోహాను ఒక సాక్ష్యం మనకి. మాట్లాడుతున్నాడు ప్రజలతో. 3వ వచనంలో అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిజం పొందవలనని ప్రజలందరినీ నది పరివాహక ప్రాంతానికి పిలిచి గట్టిగా చెబుతున్నాడట, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. వాళ్ళకి ఎన్నో విషయాలు మోమాటం లేకుండా మాట్లాడుతున్నాడట, మారు మనసు పొందండి. బాప్టిజం ఇచ్చి యోహాను పరిచర్య ఏంటో తెలుసా? ఆయన పరిచర్య చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన అక్కడే వాక్యం చెప్తాడట, పక్కనే నది ఉంటుందట, మారిన వాళ్ళందరికీ అక్కడే. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. యోహాను అంటే గుర్తుపడతారు లేదు, ఎందుకంటే చాలామంది యోహాన్లు ఉన్నారు, కానీ ఆ యోహాను గుర్తుపెట్టాలంటే ఆ యోహానికి అడ్రస్సే మినిస్ట్రీ అంట. ఆ మినిస్ట్రీ పేరేంటో తెలుసా? బాప్టిస్ట్, జాన్ ద బాప్టిస్ట్. చెబుతాడు, బాప్టిజం ఇస్తాడు, చెబుతాడు, బాప్టిజం ఇస్తాడు. మీరు ఆయన సర్వీస్ అంతా మీరు లెక్కలు కట్టండి. యోహాను గారు ఎక్కడైనా కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చాడనుందా? చెవులు లేని వాడికి చెవులు ఇచ్చాడనుందా? ఎక్కడైనా ఒక అద్భుతం చేశాడుందా? మరి ఏమీ చేయకపోయినంత పేరు ఈయనకి ఎలా వచ్చిందంటే ఒకటే, ఆయన దగ్గర వాక్యం ఉంది, అంతే. అంతకన్నా అద్భుతం ఇంకేమీ లేదు, అంతకన్నా గొప్ప కార్యం ఏమీ లేదు, అంతకన్నా మాయలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే మాటలు ఏమీ లేదు. వాక్యం ఉన్నది చెప్తాడు. పోలీసులు వచ్చారు ఒకరోజు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ పోలీసులు వచ్చి అడుగుతారు మాట్లాడుతూ, మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఎందుకంటే పోలీసులే సార్ అంటున్నారు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, మీరేం చేసినా పర్లేదు, పదవిని తెచ్చండి అనలేదు ఆయన. ఏమన్నాడు? లంచాలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఇచ్చిన జీతాలతోనే తృప్తి పొంది
ప్రజలకు భారంగా కాకుండా బతకండి అని పోలీసులకే క్లాసు పీకడంటే ఆ పాస్టర్ ఎలాంటి పాస్టర్ మీకు అర్థం అవ్వాలి. అందుకే నేను అనుకుంటాను, రెబల్ ప్రాఫిట్ అయిన అప్పుడు నేను లెక్క చేయడం. మళ్ళీ చెప్తున్నానండి, బతికితే అలా బతకాలండి, లేకపోతే జిప్పేసి ఇంట్లో కూర్చోవాలండి. బైబిల్కి జిప్పి పెట్టి లోపల కూర్చోడే, బతికితే అలా బతకడమే, చెప్పడమే. నువ్వు ఎవరైనా, నువ్వు ఎలాంటి వాడైనా చెప్పడమే. ఎందుకంటే బతికేది లింగమని 60 సంవత్సరాలు. మనం ఎలా బతికినా చచ్చిపోమని చెప్పండి. ఆ చచ్చిపోయేలోపు దేవుని కోసం ఒక వెలుగు చచ్చిపోవాలి. ఆ రోజు సమాజం మారాలంటే, మళ్ళీ చెప్తున్నాను, ముగిస్తున్నాను, ఆ రోజు సమాజం మారాలి అంటే ఒక్క యోహాను వచ్చాడు, రాజకీయాన్ని మార్చాడు. ఒక్క యోహాను వచ్చాడు, ప్రజాస్వామ్య వ్యవస్థను మార్చాడు. ఒక్క యోహాను వచ్చాడు, సామాజిక ప్రపంచం తీరుతల్ని మార్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు, నా వెనక ఒక రాజు వస్తున్నాడని చెప్పాడు. నువ్వెవరు యోహాను అని అడిగారు. నువ్వు ఎర్మియావా? నో. నువ్వు యెషయావా? కాదు. నువ్వు ప్రవక్తల్లో ఒక ప్రవక్తవా? కాదు. నువ్వెవరివి? క్రీస్తువా? కాదు. నువ్వు ఏలియావా? కాదు. మరి నువ్వెవరవయ్యా అంటే ఆయన తగ్గించుకుని, ఎంత ఫాలోయింగ్ ఉన్న ఆయన తగ్గించుకుని ఏమన్నాడు తెలుసా? నా వెనక ఒక రాజు వస్తున్నాడు, ఆ రాజు చెప్పుల వారు ఇప్పుటకైనను నేను యోగ్యుని కాదు. ఎందుకంటే ఆయన కనబడాలి, నేను మరుగైపోవాలి, ఆయన రావాలి. ఆ రాజు వస్తే కానీ ఈ సమాజం బాగుపడదు అన్నట్టుగానే రాజు వచ్చాడు. ఆ రాజుకి పైలట్గా పనిచేశాడు. ఆ రాజుకి సాటింపేసే పైలట్ అయిపోయాడు. రాజు వస్తున్నాడో ఏ మారు మనసు పొందండి, రాజు వస్తున్నాడో ఏ మారు మనసు పొందండి. వచ్చి రాజు ఏం చేశాడు? ఆ మహారాజు వచ్చి ఏం చేశాడో తెలుసా? పచ్చి వ్యభిచారులు మార్చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఏకంగా 5గురితో సంబంధం పెట్టుకుంది. ఆవిడ పేరు బైబిల్లో లేదు, ఆవిడ ఊరు పేరు ఉంది, ఆవిడ పేరు మనకు తెలుసు, సమరయ స్త్రీ. ఆవిడ లైఫ్ స్టైల్ మీరు గమనించండి. పాపంలో విడుదల లేక బతుకుతుంది, పాపం అనే చీకటి అలవాటు పడి బతుకుతుంది. విచిత్రంగా అనిపిస్తుంది. ఓ పక్క వర్షిప్ చేస్తుందట. మీరు చూడండి, ఆవిడ అంటది కదా యేసుప్రభుతో, మేము కొండ మీద ఆరాధిస్తాం, మీరు యెరూషలేములో ఆరాధిస్తాం అంటే, ఈవిడ వర్షిప్ కూడా చేస్తుందంట. వర్షిప్పే చెప్పండి, భక్తే చెప్పండి, రక్తిగానే బతుకుతుందంట. ప్రభు వచ్చి అన్నాడు, అమ్మా భక్తి అంటే గంట గుడిలో ఊగేయడం కాదు, భక్తి అంటే గంట గుడిలో ఆరాధన చేయడం కాదు. భక్తి అంటే చెప్పిన గుడిలో ఎలా ఉన్నావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలా ఉన్నప్పుడే నిజమైన ఆరాధన. అమ్మా నీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది, నువ్వు మారు మనసు పొందితే కానీ నీకు వెలుగు రాదని చెప్తే ఆ తల్లి చూడండి, పచ్చి వ్యభిచారి యేసుప్రభు మాట అలా తగిలేసరికి ఏమైంది చెప్పండి? మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యభిచారి గృహాలు మారాలంటే యేసుప్రభు రావాలి. రాజకీయంలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయాలు జరిగాయి. యేసుప్రభు వారు రాజకీయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మోమాటం లేకుండా ఏ రోజున అన్నాడు, ఆ నక్కతో చెప్పండి అన్నాడు, ఆ పనికి మానులతో చెప్పండి, ప్రభుత్వాలు ఏడిపిస్తున్నాయని చెప్పండి. ఆయన మాటల తాగడికి ప్రభుత్వ అధికారులు కూడా మారిపోయారు. రాజకీయం మారింది, యాజకీయం మారింది. గుడిని అద్దెకిచ్చి తిప్పుతుంటే అన్న కైపా చూస్తుండగా ఆ బల్లలన్నీ కిందకు దోసి కొరడా తీసి ఆ ఏవైతే జంతువులు అన్నింటినీ బయటకు కొట్టాయని అన్నాడు. నా తండ్రి దేవాలయాన్ని వ్యాపారపుటిల్లుగా మార్చకుండా మతాన్ని మార్చాడు వచ్చి, రాజకీయాన్ని మార్చాడు వచ్చి, వ్యభిచార గృహాలను మార్చాడు వచ్చి, కోపిష్టైన ఆ పేతురుని మార్చాడు. ఆ మాట ఆ మనిషి మాట్లాడడం తక్కువ, కొట్టడం ఎక్కువ. అలాంటి కోపిస్తుడిని కూడా మార్చేశాడు. పేతురు కోపం వస్తే వెనక ముందు చూడ్డట, ఎదురుగున్నది పోలీసుడైనా పోలీసుడు చెవి నరికేస్తాడంట. ఆ గచ్చమైన వనంలో నరికేశాడుగా ఆ పోలీసుడు చెవి. పేతురు గారి దగ్గరికి వెళ్ళి, ఏంటి పేతురు గారు పోలీసుడు చెవి నరికేశారేటంటే, అప్పుడు పేతురు అంటాడు, అసలు నేను నరకాలనుకున్నది చెవి కాదు చెప్పండి, తల అంటాడంట. ఆ మనిషి టార్గెట్ మిస్ అయింది అంతే. అంటే ఈ మనిషి టార్గెట్ తల జస్ట్ మిస్ అయింది, కానీ ఎక్కడ పడింది చెప్పండి? ఇలాంటి ముక్కోపు అన్నాడట. మీరు కొట్టినా తిట్టినా మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండాలి. ఇలాంటి కోపిస్తోడిని మార్చాలంటే ఎవరు మార్చాలి చెప్పండి? యేసయ్య వస్తే తప్ప మారు. వ్యభిచారి మారాలంటే యేసయ్య వస్తే కానీ మారు. మీరు ఎక్కడ చూడండి, మనుషులందరూ కలగలిపి రోగాలు ఆ రోజుల్లో మందులు దొరక్క వాళ్ళని బయట ఎక్కడో కుష్ఠరోగులను బయట వేసేస్తే వాళ్ళ మనుషులుగా చూడలేని టైంలో ఆ మనుషులు గుండా ఆయన వెళుతుపోతున్నప్పుడు ఆ మనుషులు అన్నారట, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవయ్యా, మమ్మల్ని శుద్ధులుగా చేయటం నీకు ఇష్టమా అని అడిగితే ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల చేతులు పట్టుకుని ఇలా అన్నాడట,
మీరు శుద్ధులగుట నాకు ఇష్టమే, మీరు కూడా సాక్షాత్తు దేవుని స్వరూపమనాలను కౌగిలించుకున్నాడట. జనజీవన స్రవంతిలో కుష్టి వ్యాధిగ్రస్తులు కూడా మళ్ళీ నూతన జీవితాలుగా కలిపేశాడట. ఇప్పుడు చెప్పండి, చచ్చిన శవాలను లేపాడు, వ్యాధులు తొలగించాడు, రాజకీయాలు మార్చాడు, సంసారం ఎలాగో నేర్పించాడు, స్నేహము సేవ భారం ఏంటో నేర్పించాడు. ఇప్పుడు చెప్పండి, సమాజం మారాలంటే యోహాను ఏం చెప్పుకుంటూ తిరిగాడు తెలుసా? ఆయన వస్తున్నాడు అని చెప్పుకుంటూ తిరిగాడు. ఈరోజు అదే సమాజం అలా ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి? మా మినిస్ట్రీ పలానా దిక్కునుంది చెప్పండి. ఇక్కడ మంచి సెంటర్ ఏముంది వైజాగ్లో? ఏదో ఉంటుందండి, ఏదో పేరు, జగదంబ సెంటర్లో మా చర్చ్ ఉంది. మర్చిపోకుండా అక్కడికి వచ్చేయండి. నా నెంబర్ చెప్తున్నాను, 77940 అని చెప్తాను. మీరు ఉన్న సంఘాలు వదిలేసి అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఏం చేస్తాను? నేను డ్యాన్సులు వేపిస్తాను మీతో. నేను అడుగుతున్నాను, మినిస్ట్రీలు ఎక్స్పోజ్ చేసుకునే మినిస్ట్రీలు ఎక్కువైపోయాయి, సేవకుడు బిల్డప్ చెప్పుకునే సేవకులు ఎక్కువైపోయారు, అడావుడు చేసే మనుషులు ఎక్కువైపోయారు. ఇదంతా కాదు కానీ క్రీస్తును చూపించే సువార్త ఏదికి లేవి. క్రీస్తు కనబడకపోతే మార్పు రాదు, వాక్యం వినబడకపోతే మార్పు రాదు. ఆయన వస్తే కానీ మారరు. ఒట్టే చెప్తున్నా, ఇదే చివరి ఎగ్జాంపుల్ ముగిస్తా. ఆయన పేరు నేను మర్చిపోయాను. సువార్త చదువుతున్నాడు, పాపం మాత్రం మానలేదు. నది ఆవల ఒక అమ్మాయి తెల్లగుండి స్నానం చేస్తుంది, నది ఏవల ఈ వ్యక్తి స్నానం చేస్తున్నాడు. నది స్నానాలు ఆ రోజుల్లో అలవాటు గనక ఇతను ఉమ్మనేజరు, స్త్రీలతో బాగా అలవాటు ఉంది. ఎలాగైనా సరే తను అనుభవించాలని చెప్పి అవతలో ఆమె తెల్లగా ఇటువైపు కనబడేసరికి ఆ ఈత ఈదుక్కుంటూ ఆ లోపలికి దిగి ఈత కొడుతూ వెళ్ళి సడన్గా ఆమె దగ్గర లేచాడు. లేచేలా అన్నాడు. చూసిన వెంటనే భయపడిపోయాడు. ఆమె ఇలా చేతులు మూసుకొని, అయ్యా దయచేసి నా దగ్గర రాకండి, అయ్యా దయచేసి నా దగ్గర రాకండి, నా వ్యాధి మీదకు అంటుకుంటుంది, దయచేసి రాకండి అంటే చూశాడు. ఏం వ్యాధం అంటే తనకి తలని మొదలుకొని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఆ అమ్మాయికి కుష్టి వ్యాధి ఉంది. బాధపడుతూ ఒక మాట అన్నాడు, అమ్మా నీకు విషయం చెప్పాలి. నీ కుష్టి వ్యాధి బయటికి కనబడుతుంది, నాకు కుష్టి వ్యాధి ఉంది, అది నా కళ్ళకి గుండెకి పట్టింది, అది బయటికి కనబడదు. నీ కుష్టి వ్యాధి బయటికి కనబడుతుంది కనుక నిన్ను సమాజం వెలివేసింది. నా కుష్టి వ్యాధి గుండెలు పట్టింది కనుక ఎవరికి కనబడదు కనుక నేను జమీందారులా తిరుగుతున్నాను. నేను నీకన్నా పెద్ద వ్యాధిలో ఉన్నాను, నన్ను క్షమించమని యేసయ్య మాట జ్ఞాపకం చేసుకుని ఎవడైతే మోహపు చూపుతో చూస్తాడో వాడే ఆ రోజే భయంకరమైన వ్యభిచారాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యభిచారి, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక తిండిపోతు, ఒక పనికి మాలినోడు, ఒక దుర్మార్గమైన అలవాట్లు ఉన్నవారు ఏం చెప్తే మారుతారంటే, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చెప్తేనే మారుతారు. వాక్యం కాకుండా మనం ఏం చెప్పినా మారరు. వాక్యమే చెప్పండి. ఆ వాక్యంలో యేసుక్రీస్తుని హైలైట్ చేయండి, సిలువను గొప్ప చేయండి, ప్రభువును గొప్ప చేయండి. యోహాను గొప్ప చేశాడు. వెలుగుతూ చివరికి వెలిగే దీపం ఆరిపోయింది. యోహాను తలనరికి చంపేశారు. ఎందుకు చనిపోయి యోహాను అంటే, యోహాను పరదేశంలో నిలబడేలా అంటాడు, నీతి నిమిత్తం నా తల ఇచ్చేసానని చెప్తాడు, సత్యం నిమిత్తం తల ఇచ్చేసానని చెప్తాడు. ఎందుకు ఇచ్చావంటే, వాళ్ళ అక్రమ సంబంధాలని ఎదిరించి నేను నిలబడ్డాను. రాజు నీకు ఇది తగిన పని కాదని నేను అడిగాను, తట్టుకోలేకపోయారు, నా తల తీసేస్తా అన్నారు. నేను బతిమలాడలేదు, చంపేయండి, నా ప్రభు రానే వస్తున్నాడని నా ప్రభు మార్గము సరళం చేసి నేను చచ్చిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఒక్క యోహాను 30 సంవత్సరాల కుర్రోడు నిలబడితేనే అంత మార్పు తీసుకొచ్చి ప్రభువును సమాజంలోకి తీసుకొస్తే ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఎంతమంది యవన స్త్రీలు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది కాస్తంత దేవుని దయ వలన మెరుగైన స్థితిలో కాస్తంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారు. మీరు స్టాండింగ్ తీసుకుంటే కనీసం మీ వీధులైనా మారవా చెప్పండి? మీ చుట్టూ ఉన్న అనేక మంది బలహీనలు మారరా చెప్పండి? మన భక్తి అంటే ఏమనుకుంటున్నాను చెప్పిన, వారానికి ఒకసారి వెళ్ళడం, 4 పాటలు పాడుకోవడం, అక్కడ ఒక ప్రసంగం వినడం, మనకు కలిగింది వేసేయడం, వచ్చేయడం అనుకుంటున్నాను. అడుగుతున్నాను, దేవుడు నిన్ను అంతకు పిలవలేదు. ఎందుకంటే ఆ ట్రెడిషనల్ భక్తి బయట కూడా ఉంది. దేవుడు అంతకు పిలవలేదు, నువ్వు మారవు, నిన్ను పిలిచాడు, నువ్వెళ్ళి అనేకులను పిలవాలి. నిన్ను ఆహ్వానించాడు, నువ్వెళ్ళి అనేకులను ఆహ్వానించాలి. ఈ రాజకీయాలు మార్చాల్సింది నీవే, ఈ రాజకీయం మార్చాల్సింది నీవే, ఈ సమాజాన్ని మార్చాల్సింది నీవే. అందుకే నేను ముగించే ముందు ఒక మాట అంటున్నాను, మన పిల్లలు చదివితే మీకోసం చదవకండి, మీ తల్లిదండ్రుల కోసం కూడా చదవకండి,
నేను పుట్టించిన దేవుని కోసం గొప్పగా చదువు. మన పిల్లలు ఎంత స్థాయికి ఎదగాలంటే అసెంబ్లీలో నిలబడి, మళ్ళీ చెప్తాను, అసెంబ్లీలో నిలబడి బైబిల్ విలువలతో మాట్లాడాలి. అంత ఎత్తుకెళ్ళాలి మన పిల్లలు. మన యవనస్తరం ఎవరైతుందో తర్వాత తరాలు పార్లమెంటు స్థాయిలో వెళ్ళాలి. ఐఏఎస్లు అవ్వాలి, ఐపీఎస్లు అవ్వాలి, వాళ్ళు ఎంపీలు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, రైటర్స్ అవ్వాలి, విలేకరులు అవ్వాలి, గొప్ప జ్ఞానం మాట్లాడాలి. ఎందుకంటే మన ఇండియాకు వచ్చిన మిషనరీలు మన దేశాన్ని అలాగే మార్చారు. స్కూళ్ళు కట్టారు, వైద్యం నేర్పించారు, వాళ్ళన్నీ పునాదులు వేశారు కనుకే వాళ్ళ స్కూల్లోనే మన అంబేద్కర్ గారు చదువుకున్నారు, మన గాంధీ లాంటి వాళ్ళు చదివారు, మన నెహ్రూ లాంటి వారు చదివారు. వాళ్ళు చదివారు కనుక మన దేశం ఈరోజు ఎంత బాగుంది. ఆ రోజు వాళ్ళు వేసిన పీట ఈ రోజుకి మన దేశానికి వెలుగునిస్తుంది. ఈరోజు మన సంఘాలు ఏమైపోయాయి, ఎవరికి వాళ్ళే గిర్లు గీసుకుని అందులో 4 సప్పట్లు కొట్టుకుని మన పిల్లలకు చదువులు సంచులు లేకుండా అడుగుతున్నాను. దేవుని కోసం సాక్ష్యంగా ఉండకుండా ఎక్కడికక్కడే తగ్గిపోయి జీవిస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, చెయ్యండి, ఉద్యోగాలు దేవుని కొరకు చెయ్యండి, చదవండి, దేవుని కోసం చదవండి. ఏది చేసిన ఒక మాట చెప్పండి, నేను దేవుని కోసం చదువుతున్నాను, దేవుని కోసం నిలబడతాను, ఈ ఉద్యోగం కూడా దేవుని కోసం చేస్తున్నాను. తమిళనాడు కలెక్టర్ ఒక ఆయన ఉంటాడు, నేను పేరు మర్చిపోయాను. ఆయన కలెక్టర్ స్థాయిలో సువార్త చెప్తుంటే ఈ గవర్నమెంట్ తట్టుకోలేక ఆయన ఎన్నిసార్లు సస్పెండ్ చేసిందో. నీకేమైనా పవర్ ఇచ్చిందా, ఎవరిచ్చారా, నీకు రాజ్యాంగం పవర్ ఇచ్చిందా, నువ్వు ఐఏఎస్ అధికారిగా ఉండి నువ్వు సువార్త చేయడం ఏంటని అడిగితే ఆయన ఏమన్నాడు చెప్పినా, నాకు ఎవరు పవర్ ఇచ్చారు లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి బైబిల్ బీపీసీ ఛానల్లో లైవ్లో చూపిస్తూ ఇది ఇచ్చింది నాకు పవర్ అని చెప్పాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయన పేరు మీరు చూడండి. తమిళనాడు కలెక్టర్ ఆయన నిలబడి ఆ బీపీ ఛానల్ అన్నాడు, ఇది ఇచ్చింది నాకు పవర్, పరలోకం నుంచి నాకు అధికారం ఇవ్వబడింది, నేను క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను నమ్మిన దేవుడు నేను ఆఫ్ డ్యూటీలో ప్రాక్టీస్తున్నాను, మీరు నన్ను ఆపడానికి వీల్లేదంటే 70 సార్లు 10 సార్లు సస్పెండ్ చేశారు. ఎన్నిసార్లు సస్పెండ్ చేసినా ఈ సువార్త చెప్పకుండా ఉండలేనన్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. నడుతున్నాను, మీరు ఐఏఎస్ ఆఫీసర్లా, 5 నెంబర్లు కూడా కాదు, నడుతున్నాను. ఆ స్థాయిలోనే సువార్త చెప్తున్నాను. మన సువార్త కొరకు నిలబడాలి, ఏ స్థాయిలో ఉన్నా సువార్త కొరకు నిలబడాలి. అందుకే ఒక యోహాను నిలబడ్డాడు, దేశం బాగుపడింది. మీరు నిలబడండి, మీ వైజాగ్ అంతా మార్చొద్దు, కానీ కనీసం మీ ఏ లోవ ఇది ఈ లోవన మార్చండి. ఎందుకంటే మన ఏరియాలో కొంచెం క్రైమ్ రేటింగ్ ఎక్కువ ఉంది నాకు తెలుసు. కనీసం ఇలా మార్చండి, ఏరియాలో నిలబడండి, స్ట్రాంగ్గా నిలబడండి. ఇలాంటి ఐజక్ మాస్ ఎవరైతే చక్కగా ఐజక్ గారు ఎవరైతే ఉన్నారో అలాంటి దైవజనుల ద్వారా మీరు గొప్ప కార్యాలు జరిగించండి. మోజెస్ బ్రదర్ లాంటి వారితో జాయిన్ అవ్వండి, గొప్పగా నిలబడి రేపటి దినాన్ని ఇంకా మీ యువకులు మీ స్నేహితులందరినీ తీసుకురండి, వాళ్ళతో కూడా నేరుగా వాక్యంతో మాట్లాడండి, వారి మారు మనసును కూడా మీరు కోరుకోండి. దేవుడు ఆ నజరేయుడైన యేసుడు మీ హృదయం అనే సింహాసనం మీద ఎప్పుడు ఆశీనుడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.